పార్లమెంట్ ఎన్నికల సమయంలో బీఆర్ఎస్కు గట్టి షాక్ తగిలింది. జగిత్యాల మున్సిపల్ చైర్పర్సన్ అడవాల జ్యోతి కాంగ్రెస్లో చేరేందుకు సిద్ధమయ్యారు. చైర్పర్సన్గా ఎన్నికైన తర్వాత కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిని కలవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఆమె ఎన్నిక వెనుక జీవన్ రెడ్డి వ్యూహం ఉందనే ప్రచారం కూడా జరుగుతోంది. జగిత్యాల మున్సిపల్ రాజకీయాలపై ఏబిఎన్ ఇన్సైడ్ స్టోరీ. పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో జగిత్యాలలో బీఆర్ఎస్ కు భారీ షాక్ తగిలింది. కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మాస్టర్ స్ట్రోక్ కు గులాబీ పార్టీ కుదేలైంది. కౌన్సిలర్ల బలం ఉంది, కానీ మున్సిపల్ చైర్మన్ పదవిని కోల్పోవడంతో కారు పార్టీలో కంగారు మొదలైంది. గతేడాది బోగస్ శ్రావణి చైర్పర్సన్ పదవికి రాజీనామా చేయడంతో గోలి శ్రీనివాస్ ను ఇన్ఛార్జ్ చైర్మన్ గా నియమించారు ఎమ్మెల్యే సంజయ్ కుమార్. కానీ ఇటీవల కొందరు కౌన్సిలర్లు పూర్తి స్థాయి చైర్మన్ ను నియమించాలని కలెక్టర్ ను కలిసి విన్నవించడంతో ఎన్నిక నిర్వహణకు ఆదేశాలిచ్చారు. దీంతో జగిత్యాల మున్సిపల్ చైర్మన్ పీఠం కోసం బీఆర్ఎస్ లోనే ఉన్న అడవాల జ్యోతి, సమిండ్ల వాణి పోటీ పడ్డారు. అయితే ఎమ్మెల్యే సంజయ్ కుమార్ సమిండ్ల వాణికి మున్సిపల్ చైర్పర్సన్ పీఠం ఇచ్చేందుకు నిర్ణయం తీసుకున్నారు. గతంలో పద్మశాలి సామాజిక వర్గానికి చెందిన బోగస్ శ్రావణి రాజీనామా చేయడంతో అదే కమ్యూనిటీకి చెందిన అడవాల జ్యోతికి చైర్పర్సన్ పదవి ఇవ్వాలని కొందరు కౌన్సిలర్లు పట్టుబట్టారు. అయితే బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మాత్రం మున్నూరు కాపు వర్గానికి చెందిన సమిండ్ల వాణికివ్వాలని నిర్ణయించారు. కొందరు కౌన్సిలర్లకు ఇది నచ్చలేదు. ఇదే సమయంలో చైర్పర్సన్ పీఠం తమకొస్తుందనుకున్న జ్యోతి కూడా తీవ్ర అసంతృప్తితో రగిలిపోయారు. దీంతో చైర్పర్సన్ ఎన్నిక రోజే బీఆర్ఎస్ ను దెబ్బ కొట్టాలని పక్కా స్కెచ్ గీశారు. ఎన్నికకు ముందే కౌన్సిలర్ జ్యోతి కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిని కలిశారు. ఈయన వ్యూహంతో అసంతృప్త కౌన్సిలర్లు, రెబల్ చైర్పర్సన్ అభ్యర్థి జ్యోతి ఎన్నిక వరకు సైలెంట్ గా ఉన్నారు. ఆ తర్వాత సంజయ్ కుమార్ కు వ్యతిరేకంగా అసంతృప్త బీఆర్ఎస్ కౌన్సిలర్లు, కాంగ్రెస్ కు చెందిన 7, మరో 3 బీజేపీ, ఒక ఎంఐఎం కౌన్సిలర్లతో రహస్యంగా మంతనాలు జరిపారు. గులాబీ పార్టీ అధిష్టానం సూచించిన సమిండ్ల వాణికే అందరూ ఓటేయాలని సంజయ్ కుమార్ తమ కౌన్సిలర్లను ఆదేశించారు. జగిత్యాల మున్సిపాలిటీలో 48 కౌన్సిలర్లకు గాను 35 మంది బీఆర్ఎస్ సభ్యులే. దీంతో అంతా తమకే అనుకూలంగా ఉందని భావించారు సంజయ్ కుమార్. కానీ ఓటింగ్ జరుగుతున్న సమయంలో చైర్పర్సన్ వాణితో పాటు జ్యోతి కూడా బరిలో నిలబడ్డారు. జ్యోతికి 24 మంది కౌన్సిలర్లు, వాణికి 23 మంది మద్దతిచ్చారు. దీంతో జ్యోతి గెలిచారు. తన ఆదేశాలను కౌన్సిలర్లే బేఖాతరు చేయడంతో ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కంగు తిన్నారు. ఈ పరిణామంతో గులాబీ శిబిరం షాక్ కి గురైంది. జగిత్యాలలో బీఆర్ఎస్ కు ఈ రేంజ్ లో షాక్ తగలడం వెనుక కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మాస్టర్ మైండ్ ఉపయోగించారు అన్న చర్చ జరుగుతోంది. అసలు సిసలు రాజకీయం అంటే ఏంటో చూపించారు అని కాంగ్రెస్ బీఆర్ఎస్ శ్రేణులు చర్చించుకుంటున్నాయి. జగిత్యాలలో జీవన్ రెడ్డి వ్యూహాన్ని అంచనా వేయడంలో కారు పార్టీ విఫలమైందనే చర్చ సాగుతోంది. మొత్తానికి జీవన్ రెడ్డితో రాజకీయం అంత ఈజీ కాదన్న విషయాన్ని బీఆర్ఎస్ చాలా ఆలస్యంగా తెలుసుకుందనే టాక్ నడుస్తోంది. చైర్పర్సన్ గా ఎన్నికైన కొద్దిసేపటికే జ్యోతి జీవన్ రెడ్డిని కలిశారు. ఈమె కాంగ్రెస్ లోకి వెళ్తారని టాక్ నడుస్తోంది.